మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురిని దోషులుగా నిర్ధారించింది నాంపల్లి సిబిఐ కోర్టు. మరొక 2ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా ముందుకొచ్చారు. న్యాయ వ్యవస్థను పూర్తిగా నమ్మి ఉన్నాను. ఈ 12 ఏళ్లు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. అప్పట్లో కోర్టు మెట్లెక్కినప్పుడు ఈ కేసుకు సంబంధించి మనసులో చాలా బాధపడ్డాను అంటూ కూడా తన బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే పూర్తిగా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెట్టాను, అందుకే నాకు న్యాయం జరిగింది, న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలంటూ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తోంది. ఓబులాపురం మైనింగ్ కేసులో 5గురిని ఇప్పటికే దోషులుగా నిర్ధారించింది నాంపల్లి సిబిఐ కోర్టు. మరొక 2ని నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, బిడి రాజగోపాల్, అలాగే గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ ను కూడా దోషులుగా తేల్చింది కోర్టు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు అందరికీ 7 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. ₹1,00,000 వరకు జరిమానా విధించింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి కృపానందాలను నిర్దోషులుగా ప్రకటించింది నాంపల్లి సిబిఐ కోర్టు. 2004 నుంచి 2009 వరకు కూడా ఉమ్మడి ఏపీలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు సబితా ఇంద్రారెడ్డి. అప్పట్లో ఆమె ఈ కేసుకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదుర్కోవడం జరిగింది. 12 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, నేను పూర్తిగా న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాను, కాబట్టి నాకు న్యాయం జరిగింది అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా ఏం తప్పు చేయకపోయినా సరే అప్పట్లో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది, అప్పట్లో చాలా బాధపడ్డాను, మనసులో తీవ్రమైనటువంటి ఆవేదన నన్ను కలిచివేసిందంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. పూర్తిగా న్యాయ వ్యవస్థను నమ్మాను, కాబట్టి ఈ రోజు పూర్తిగా నాకు న్యాయం జరిగింది అంటూ కూడా ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్లెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ
న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం నమ్మకాన్ని కలిగించారు. దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి